బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు పర్వాలేదనిపించే రేంజ్ బజ్ నడమ రిలీజ్ అయిన గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా నటించిన జూనియర్ సినిమా ఆల్మోస్ట్ 1200 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వగా ప్రీమియర్స్ నుండి పర్వాలేదనిపించే రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా రెగ్యులర్ షోలకు ఫైనల్ గా ఇలాంటి టాక్ ని ఇప్పుడు ఆడియన్స్ నుండి ఈ సినిమా సొంతం చేసుకుంది అన్నది ఆసక్తికరంగా మారగా రెగ్యులర్ షోలకు ఫైనల్ గా వచ్చిన టాక్ ను గమనిస్తే ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే తండ్రి చూపించే అతి ప్రేమను తట్టుకోలేక లైఫ్ లో ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యే హీరో కాలేజీలో ఎంటర్ అయిన తర్వాత అక్కడ హీరోయిన్ తో లవ్ లో పడతాడు. అదే టైంలో అక్కడ అనుకోకుండా జెనీలియాతో ఈగో క్లాష్ లో పడతాడు హీరో. ఆ తర్వాత ఏమైంది అన్నది మొత్తం మీద సినిమా కథ పాయింట్. ఇది ఒక హీరో లాంచింగ్ మూవీ. మరీ కొత్తదనం లాంటివి లేకుండా జస్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని మిక్స్ చేసి డైరెక్టర్ తీసిన కమర్షియల్ మూవీని అలాగే చూసి ఎంజాయ్ చేయడానికి థియేటర్స్ కి వెళితే మాత్రం సినిమా ఉన్నంతలో బాగానే ఆకట్టుకుంటుంది. ఒక డికేడ్ బ్యాక్ ఇలాంటి మూవీస్ ఈజీగా సేఫ్ బెట్ అని చెప్పవచ్చు బాక్సాఫీస్ దగ్గర. కానీ ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్ చాలా వరకు మారింది. మారిన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ బాగున్నా ఓవరాల్ గా యావరేజ్ మూవీ అని చెప్పవచ్చు. అదే టైంలో రెగ్యులర్ కమర్షియల్ మూవీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే మట్టుకు మొదటి సినిమా అయినా కానీ హీరో కిరీటి యాక్టింగ్ ఓకే అనిపించిన డాన్స్ అలాగే యాక్షన్ సీన్స్ విషయంలో మాత్రం కుమ్మేశాడు. డాన్స్ అయితే ఇప్పటి స్టార్స్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో రెచ్చిపోయాడని చెప్పాలి. వైరల్ వయ్యారి సాంగ్ లో శ్రీలీలను కొన్ని డాన్స్ మూవ్మెంట్స్ పరంగా డామినేట్ చేశాడని చెప్పవచ్చు హీరో. ఓవరాల్ గా హీరోగా తనకిది మంచి లాంచ్ మూవీ అని చెప్పాలి. ఇక శ్రీలీల తన రోల్ వరకు ఆకట్టుకోగా వైరల్ వయ్యారి సాంగ్ లో కుమ్మేసింది. జెనీలియా చాలా టైం తర్వాత డీసెంట్ రోల్ లో మెప్పించగా హీరో తండ్రిగా రవిచంద్రన్ బాగా ఆకట్టుకున్నాడు. మిగిలిన యాక్టర్స్ ఓకే అనిపించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆకట్టుకోగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ కి కుమ్మేసింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదనిపించగా సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉండగా విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా నార్మల్ పాయింట్ అయినా కానీ హీరో లాంచింగ్ కి బాగానే వర్కౌట్ అయింది. కానీ అది చూసే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఉంటుంది కాబట్టి రెగ్యులర్ ఆడియన్స్ కి సినిమాలో ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, డాన్స్, ఫైట్స్ ఇలా ఓవరాల్ గా డీసెంట్ మూవీ అనిపించడం ఖాయం. కొత్తదనం కోరుకునే ఆడియన్స్ మాత్రం కొంచెం ఓపిక పట్టి చూడాల్సి ఉంటుంది. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.